అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పాను పార్ట్ 14 విందాం. సిద్ధు మాటలకు ఆశ్చర్యంగా సిద్ధుని చూస్తూ, ఏంటి సిద్ధు, నువ్వొకరిని చంపడమా? నీ వల్ల కాదు అని కంగారుగా సిద్ధుని పట్టుకున్నది పూజ. సిద్ధు చిన్నగా నవ్వుతూ, అదే నిజం పూజ అన్నాడు. నేను నమ్మను. నాకు తెలిసిన సిద్ధు అలాంటి వాడు కాదు. అసలేం జరిగింది? సిద్ధు పూజని చూస్తూ, నీకు గుర్తుందా, మనమిద్దరం ఎప్పుడూ పోట్లాడుతూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మన చిలిపి తగాదాల్లోనే నేను నీతో ప్రేమలో పడ్డాను. 6 నెలల క్రితం నా ప్రేమని నీకు ఎలా అయినా చెప్పాలని చాలా సంతోషంగా రోజు ఆఫీస్కి వచ్చాను. కానీ నువ్వు ఆ రోజు ఆఫీస్కి రాలేదు. ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని వారం రోజులు లీవ్ పెట్టి వైజాగ్ వెళ్ళావు. ఆ విషయం తెలిసి నాకు చాలా నిరాశ కలిగింది. నీకోసం ఇంకా 1 వీక్ వెయిట్ చేయడం నా వల్ల కాదనిపించి వెంటనే నిన్ను కలిసి నా ప్రేమని చెప్పాలని వైజాగ్ రావాలని అనుకున్నాను. కానీ ఆ రోజు ఆఫీస్ వర్క్ చాలా ఉంది. డాడ్ నా దగ్గరే ఉండడంతో డే అయ్యేంత వరకు వెయిట్ చేసి నైట్ వైజాగ్ రావాలని కార్లో స్టార్ట్ అయ్యాను. ఆనందంగా వస్తున్న నాకు ఉన్నట్టుండి నా కార్కి ఏదో తగిలినట్టు అనిపించింది. అంతే, కార్ బ్యాలెన్స్ తప్పి ఓ పోల్కి గుద్దుకున్నాను. నా తలకి గాయమైంది. అసలు ఏమైందా అని కార్ దిగి చూసేసరికి దూరంగా ఓ లేడీ పడుంది. నాకు ఆవిడ ఫేస్ కనిపించలేదు. ఆవిడ ఒంటి నిండా రక్తంతో నిండిపోయింది. నాకు ఒక క్షణం ఏం అర్థం కాలేదు. అమ్మకు కాల్ చేసి విషయం చెప్పిన కొద్దిసేపటికే నేను కూడా కళ్ళు తిరిగి కారులో పడిపోయాను. తర్వాత నాకు మెలకు వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. అమ్మ వాళ్ళని అడిగితే ఆవిడ చనిపోయింది అన్నారు. ఇంకా ఆవిడ ఫ్యామిలీ నన్ను క్షమించేశామని చెప్పారంట. అలా ఎలా క్షమిస్తారు పూజ? కనీసం వాళ్ళని జైలుకి పంపించిన చేసిన నేరానికి శిక్షని ఆనందంగా అనుభవించేవాడిని. కానీ వాళ్ళు అలా చేయలేదు. నా మనసులో అన్యాయంగా ఒకరి ప్రాణం తీశానని అనిపించింది. నరకం అనిపిస్తున్నాను పూజ అని ఏడ్చాడు సిద్ధు. అదంతా విన్న పూజ ఒక్క క్షణం ఆగి, నువ్వెలాంటి తప్పు చేయలేదు సిద్ధు అని ఏడుస్తున్న సిద్ధు కళ్ళు తుడుస్తూ అంది. సిద్ధు పూజను చూశాడు. అవును సిద్ధు, చేయని నేరానికి అనవసరంగా బాధపడుతున్నావు. జరిగింది ఒక యాక్సిడెంట్. నువ్వు కావాలని ఆవిడ ప్రాణం తీయలేదు. అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన. అంతేగాని నువ్వేది ముందుగా ప్లాన్ చేసి చేయలేదుగా. అనుకోకుండా జరిగింది. నువ్వు బాధ పెట్టుకుంటూ ఎన్నాళ్ళు ఇలానే ఉంటావు? జరిగింది మర్చిపో సిద్ధు. అంటే నేను చేసింది నేరం కాదంటావు. మరి చనిపోయిన ఆవిడ సంగతి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళైతే ఆవిడని మర్చిపోరుగా. ఆవిడ గుర్తొచ్చిన ప్రతిసారి ఏడుస్తారు. మరి ఆవిడని చంపింది నేను మాత్రం అంతా మర్చిపోయి సంతోషంగా ఫ్యామిలీతో ఎలా ఉండగలను పూజ? సిద్ధుకి ఎలా నచ్చజెప్పాలో పూజకు అర్థం కాలేదు. సిద్ధు భుజాలు 2 చేతులతో పట్టుకుని, సిద్ధు, నా మాటలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ ఆ జరిగిన దాంట్లో నీ నేరం ఏమీ లేదు. నేరానికి అనుకోకుండా జరిగిన తప్పుకి చాలా తేడా ఉంది సిద్ధు. కానీ ఏదేమైనా నా వల్ల ఒకరు ప్రాణం పోయింది. ఓ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఇది కూడా నిజమే కదా. దీన్ని కూడా ఎవరు మార్చలేరు పూజ. దయచేసి నన్ను ఒంటరిగా వదిలే. నాతో ఉంటే నీకు కూడా బాధ తప్పించి సంతోషం అనేది ఉండదు. నిన్ను బాధ పెడుతూ నేను బ్రతకలేను. అందుకే నువ్వైనా సంతోషంగా ఉండాలంటే నాకు దూరంగా వెళ్ళిపో అనేసి వేరే రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని ఆ తలుపు కానుకుని తనలో తాను కుమిలిపోతున్నాడు సిద్ధు. పూజ పరుగుని వెళ్ళి డోర్ కొడుతున్నా వినిపించుకోలేదు. సిద్ధు సున్నిత స్వభావం గల మనిషి. అందుకే అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్కి తనే పూర్తి బాధ్యుడిగా భావించి బాధపడుతున్నాడని గ్రహించి అక్కడే కూర్చునుంది. డోర్కి అటువైపు సిద్ధు ఏడుస్తున్నాడు. ఇటువైపు పూజ మెల్లిగా సిద్ధుని పిలిచింది. చూడు సిద్ధు, నువ్వు ఒంటరిగా ఒక్కడివే బాధపడాల్సిన పని లేదు. నీకు నేనున్నాను. నీతోనే ఉంటాను. నీ ప్రతి బాధను కన్నింటినీ ప్రతి క్షణం నీతో కలిసి పంచుకుంటాను. ఐ లవ్ యూ సిద్ధు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్ బయటకు రా సిద్ధు అని ఏడుస్తోంది పూజ. అటువైపున్న సిద్ధు తలుపు కానుకొని పూజ మాటలు వింటూ బాధపడుతున్నాడు. నేను నీ కంట్లో కన్నీరు చూడలేను. అది కూడా నా వల్లంటే అస్సలు భరించలేను. బికాజ్ ఐ టు లవ్ యూ పూజ అని సిద్ధు కూడా ఏడుస్తున్నాడు. డోర్కి ఇద్దరు చెరోవైపు కూర్చొని పాపం బాధపడుతున్నారు. ఇక తారు విషయానికి వస్తే మిథున్ ఎప్పుడూ లేనిది తనతో ఎందుకలా మాట్లాడాడు అని తెగిదైపోతోంది. ఇంతలో విజిలేసుకుంటూ సంతోషంగా వచ్చాడు మిథున్. మిథున్ని చూస్తూనే, ఇంతసేపు ఎక్కడ తిరిగి వస్తున్నావు అని కోపంగా అడిగింది తార. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు చెప్పకుండా ఇంకెవరో చెప్తావు? నేను నీ వైఫ్ని. అవునా? నాకు గుర్తులేదులే. ఎంత మాట అన్నావు? మిథున్, అసలు నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు కానీ కోపం వస్తే వస్తే అంత తార మీదకి వెళ్ళాడు మిథున్.
తార కొంచెం వెనక్కి తగ్గి గుడ్లు రెండు పెద్దవి చేసి చూస్తోంది మిథున్ని. ఎంతసేపు అలా మాడు మొహంతో ఉండకపోతే కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. ఏంటి, నాది మాడు మొహమా? డౌట్గా ఉంటే వెళ్ళి అద్దంలో చూసుకో. మిథున్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. వెళ్ళు, ఎప్పుడు అలసిపోయి ఇంటికి వచ్చినా విసిగిస్తావు. అయినా మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావేంటే? మా అమ్మని పూజని చూసి నేర్చుకో, భార్య అంటే ఎలా ఉండాలో. ఆ మాటకి తారకు పిచ్చ కోపం వచ్చింది. అప్పుడే మిథున్ ఫోన్ రింగ్ అయింది. మిథున్ తారని పట్టించుకోకుండా నవ్వుతూ, చెప్పరా బంగారం, ఇప్పుడే నీ గురించే ఆలోచిస్తున్నాను, అంతలోనే నువ్వే కాల్ చేసావు అంటూ ఇంకా ఏదేదో మాట్లాడుతూ వేరే రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. బంగారమా? నన్ను కదా అలా పిలిచేవారు. అసలు ఇంతకీ ఎవత్తది? ఈయనెందుకు దాంతో మాట్లాడుతున్నాడు? నేను ఇక్కడే ఉన్నా కూడా వేరే రూమ్కి వెళ్ళారు. మిథున్, నువ్వు చాలా మారిపోయావు అని గట్టిగా ఏడుస్తుంది తార. లోపల నుంచి తార ఏడుపు వినగానే మిథున్కి జాలేసింది. ఆ విషయమే అవతల అశోక్కి చెప్పాడు. ఇదిగో అన్నా, నువ్వు బెండ్ అవ్వకు, ఇప్పుడే నీ బంగారం సానకొస్తోంది, జాగ్రత్తగా ఉండన్నా అని పెట్టేశాడు అశోక్. అశోక్ చెప్పినట్టే విని మిథున్ బాధగా ఉండిపోయాడు. పార్థసారథి మాటలు రిపీట్ మోడ్లో అనుకుంటూ కోపంతో అక్కి మీద గుగ్గులో అవుతున్నాడు చలపతి. ఏంటి నాన్న పిలిపించావు అని వచ్చాడు నరేష్. ఇంక మనం సైలెంట్గా ఉండే లాభం లేదురా. ఏమైంది నాన్న, ఎందుకంత సీరియస్గా ఉన్నావు? రే నరేష్, మనం పగ తీర్చుకునే సమయం వచ్చింది. నేను చెప్పినట్టు తూచే తప్పకుండా చేయి. ఏంటో చెప్పు నాన్న, చేసేస్తాను. చలపతి తన ప్లాన్ నరేష్కి చెప్పాడు. వావ్, సూపర్ నాన్న, మా నాన్న బ్రెయినే బ్రెయిన్. అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంకా సిద్ధుగా డౌట్, నా పూజ నా లైఫ్లో కిన్ అని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరేష్. పళ్ళు పటపటా కొరుకుతూ, అహల్య, పాదసారథి, మీరిద్దరూ నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారు. నేనేంటో చూపిస్తాను. మీరిద్దరూ ఊపిరాడక గిలగిలా కొట్టుకునేలా చేస్తాను అని కోపంగా అనుకున్నాడు. అహల్య గారు పాదసారథి గారు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న మిథున్ ఆమెను గమనించి, ఏమైందమ్మా అలా ఉన్నావు? నీ హెల్త్ బాగానే ఉంది కదా అని అడిగాడు. బాగానే ఉందిరా అని పాదసారథి వైపు చూశారు. నిదానంగా ఉండమని కళ్ళతోనే సైగ చేశారు పాదసారథి. అప్పుడే తార డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి మిథున్ పక్కన కూర్చుంది. తార వైపు చూడకుండానే బ్రేక్ఫాస్ట్ చేస్తూ మధ్య మధ్యలో ఫోన్ని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు మిథున్. అది చూసిన తార బాధపడుతూ, నాకు ఆకలిగా లేదత్తయ్య అని లేచి వెళ్ళిపోయింది. తినకుండా వెళ్ళిపోయిన తారను చూస్తూ మిథున్ కూడా, ఇంకా నేను తినలేను, చాలు అని లేచాడు. ఏమైంది బాబు, అమ్మాయి కూడా ఏం తినకుండా వెళ్ళిపోయింది, నువ్వు కూడా సగంలో లేచావు, మీ ఇద్దరు బాగానే ఉన్నారుగా అని కంగారుగా అడిగారు అహల్య. అలాంటిదేం లేదమ్మా, మేము బాగానే ఉన్నాం, నువ్వు దిగులు పడుకో, నేను ఆఫీస్కి వెళ్తాను అని పాదసారథి వైపు చూశాడు. నా గురించి కారులో వెయిట్ చేయి, నీతో మాట్లాడాలి అని అహల్య వైపు చూశారు పాదసారథి. మిథున్కి విషయం అర్థమై, ఓకే డాడ్ అని బయటికి వెళ్ళి కారులో కూర్చున్నాడు. అహల్యకి టెన్షన్ పెరిగిపోతోంది. టెన్షన్ పడక అహల్య, జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు, అంతా మంచి జరుగుతుంది. గుప్పెట్లో దాచిన రహస్యం మనం ఎన్నాళ్ళో దాచలేం. మిథున్తో మాట్లాడి ఆ తర్వాత సిద్ధు పూజలకు కూడా అసలు విషయం చెప్పేద్దాం. నువ్వు నీ హెల్త్ పాడు చేసుకోకు, ఎక్కువగా దీని గురించి ఆలోచించుకో, సరేనా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. అహల్య అలానే చైర్లో కూర్చుని దిగులుగా ఉన్నారు. ఏమైంది డాడ్, నాతో మాట్లాడాలన్నారు? అవును మిథున్, ఇంక సిద్ధు పూజలకు అసలు నిజం చెప్పాలి. ఆ శలభ ద్వారా తెలిసే కంటే ముందుగా మనమే చెప్పడం మంచిది. ఆ మాటలకి మిథున్ కొంచెం ఆశ్చర్యం, తర్వాత టెన్షన్ పడినా తండ్రి మాటలు సబబుగా అనిపించాయి అతనికి. యు ఆర్ రైట్ డాడ్, మనం నిజం చెప్పడమే మంచిది అంటూ ఇద్దరూ ఆ విషయమే మాట్లాడుకుంటూ ఆఫీస్కి వెళ్ళారు. నైట్ అంతా బాధపడుతూ వేరే రూమ్లో నిద్రపోయిన సిద్ధు లేచి డోర్ తీసి బెడ్రూమ్లోకి వచ్చాడు. అద్దం ముందు రెడీ అవుతోంది పూజ. దిగులుగా తను అలానే చూస్తూ ఉన్నాడు. అమ్మయ్య, లేచావా? హాయ్ సిద్ధు, గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ సిద్ధు దగ్గరికి వెళ్ళింది పూజ. సిద్ధు పట్టించుకోకుండా పక్కకు జరిగి ముందుకు వెళ్ళాడు. సిద్ధు చేతిని పట్టుకుని తన వైపు తిప్పుకుంది పూజ. ఏంటి, రెడీ అవ్వకుండా ఇలానే ఉంటావా? ఏదో సాకుతో చిన్నపిల్లోడు బడికి వెళ్లకుండా ఉన్నట్లు నువ్వు కూడా ఆఫీస్ ఎగ్గొడదామని చూస్తున్నావా? అదేం కుదరదు అని టవల్ తీసి సిద్ధు చేతికిచ్చి బలవంతంగా వాష్రూంలోకి తోసింది. లోపల సిద్ధు మౌనంగా నిలబడ్డాడు. ఫ్రెష్ అవ్వకుండా అలానే నిలబడి ఉంటే నేను లోపలికి రావాల్సి ఉంటుంది, ఆ తర్వాత నీ ఇష్టం అని బయట నుంచి అరిచింది పూజ. అమ్మో, ఇది వచ్చినా వచ్చేస్తుంది అని త్వరగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాడు. ఇప్పుడు చూడు, గుడ్ బాయ్లా ఉన్నావు అని నవ్వుతూ సిద్ధు జుట్టు సరిచేసింది. పూజ,
నీకు చెప్పానుగా నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేయొద్దని. చెప్పారు. మరి ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? విసిగించడం లేదు సిద్ధు, ప్రేమిస్తున్నాను. సరేరా, బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతోంది అని చేతిని పట్టుకుని కిందకి తీసుకెళ్ళింది. సిద్ధుకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర అహల్యని చూసి, అత్తయ్య టిఫిన్ చేశారా మీరు అని అడిగింది పూజ. తిన్నాను తల్లి, మీరు కూడా చేసి ఆఫీస్కి వెళ్ళండి. నాకు ఆకలిగా లేదమ్మా. ఎందుకురా? అలాంటిదేం లేదత్తయ్య, ఆయన కూడా తింటారు అని బలవంతంగా కూర్చోబెట్టి టిఫిన్ పెట్టింది. తినకపోతే తినిపిస్తాను అని కళ్ళెగరేస్తోంది పూజ. సిద్ధు సైలెంట్గా తినడం స్టార్ట్ చేశాడు. సిద్ధు పక్కనే కూర్చుని తాను కూడా టిఫిన్ చేస్తోంది పూజ. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ, వీళ్ళెప్పటికీ ఇలానే సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మనసులో అనుకుంది అహల్య. ఆఫీస్కి వెళ్తున్న సిద్ధు పూజల్ని ఒకసారి ఆగమన్నారు అహల్య. ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. పక్కపక్కనే ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తూ, ఏం లేదు ఇంకా వెళ్ళండి అన్నారు అహల్య. ఓకే బాయ్ అని చెప్పేసి ఇద్దరు కారులో స్టార్ట్ అయ్యారు. వాళ్ళు వెళ్ళిపోగానే కన్నీళ్ళలాగా అహల్యకి. ఆఫీస్లో చైర్లో తలపట్టుకుని కూర్చున్నాడు మిథున్. ఎదురుగా అశోక్ టెన్షన్గా తిరుగుతున్నాడు. నువ్వు చెప్పేది నిజమా అన్నా? అవునరా, ఎన్నిసార్లు చెప్పాలి? అంటే సిద్ధు పూజకి నిజం చెప్పేస్తే మరి వాళ్ళు కలిసి ఉంటారా? అది దేవుడికే తెలియాలి. అసలు నా తమ్ముడికి ఎందుకు ఇలా జరిగింది? వాడు చీమకు కూడా ఎలాంటి హాని చేయని మంచివాడు. అలాంటిది వాడి లైఫ్లో ఇన్ని కష్టాలు పెట్టిన దేవుడి మీద కూడా నాకు కోపం వచ్చేస్తుంది. ఊరుకో అన్నా, మనం ఉన్నాంగా. కుదిరితే పూజ కాళ్ళు పట్టుకునైనా బ్రతిమాలి క్షమాపణ అడుగుతాను. మన సిద్ధుగాడి తప్పేమీ లేదు, వాడికి అన్యాయం జరగనివ్వను. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. అది సరే, మరి ఇంతకీ వదిన సంగతి ఎక్కడి దాకా వచ్చింది? ఏముంది, పాపం నా బంగారం ఈరోజు ఏమీ తినలేదు. అంటే నీ గురించి వదిన ఆలోచిస్తోంది. పర్లేదు, డెవలప్మెంట్ కనిపిస్తోంది. ఏమోరా, నాకు మాత్రం చాలా దిగులుగా ఉంది తను అలా చూస్తుంటే. ఒకసారి ఫోన్ చేయనా? వద్దన్నా, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు. వదినకు నువ్వంటే చాలా ఇష్టం. అది పైకి చూపించాలంటే నువ్వు ఇలానే ఉండాలి. మిథున్ దిగులుగా వెనక్కి వాలి, సరేరా నువ్వు చెప్పిందే చేస్తాను. ఒకవైపు నా తమ్ముడు, మరోవైపు నా బంగారం. నాకు పిచ్చెక్కిపోతుంది. నాకు కూడా అలానే ఉందన్నా. మరోవైపు తార కూడా మిథున్ గురించి ఆలోచిస్తూ బాధపడుతోంది. ఇదంతా నా వల్లే, నేను ఆయన సరిగ్గా పట్టించుకోలేదు. నాకు ఇలా జరగాల్సిందే. నా మిథున్ నాకు దూరం అయిపోయాడు అని ఏడుస్తోంది తార. పూజ వాళ్ల కార్ ఓ చోట ఆగింది. ఏంటి ఇక్కడ ఆపావు? ఆఫీస్ ఇంకా రాలేదు కదా అని అడిగాడు అయోమయంగా. మనం దిగాల్సింది ఇక్కడే అని కారు డోర్ తీసి బయటకు దిగి సిద్ధు వైపు చూసింది పూజ. తానేం చేస్తుందో తెలియక కార్ దిగి అటుగా చూశాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.